వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. లిక్కర్ స్కామ్లో భారతిరెడ్డి పేరు, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి షాకు. అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కలకలం మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కుంభకోణం ఏదైతే ఉందో ఇది కలవర పెట్టబోతుంది ఆయన్ని. తన అరెస్టు కంటే భార్య భారతిరెడ్డి పేరే తెరపైకి వచ్చిందన్న భయం ఆయన వెంటాడుతుందా? ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ ఛార్జ్ షీట్లో కొన్ని చోట్ల భారతిరెడ్డి పేరు కూడా వినిపించిందన్న టాక్ అయితే ఇప్పుడు కొత్త హాట్ టాపిక్గా సామాజిక మాధ్యమాల్లో ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వినిపిస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. ఈ కేసులో భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారు. అయితే భారతీ సిమెంట్స్ చైర్మన్గా ఉన్నటువంటి భారతిరెడ్డి కూడా ఉన్నారు. అదే సంస్థకు చెందినటువంటి డైరెక్టర్గా అరెస్ట్ కావడం, ఆయన భారతిరెడ్డి ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కూడా పర్యవేక్షిస్తుండడంతో పాటుగా ఉండడం ఇక్కడ గమనార్హం. అయితే ఈ కొత్త చర్చ ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు మద్యం కుంభకోణంలో తనకు తనను కూడా అరెస్ట్ చేస్తారనే అనుమానాలు ఒకవైపు అయితే, కేసులో భారతిరెడ్డి పాత్ర కూడా బయట పెడతారని కూడా మరోవైపు జగన్ భయపడుతున్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఆయన న్యాయ నిపుణులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నట్టుగా కూడా ఒక సమాచారం తెలుస్తుంది. మరి ఏపీలో మద్యం కుంభకోణానికి సంబంధించి 3,500 కోట్ల రూపాయలను కూడా కొల్లగొట్టారని కూడా సిట్ తేల్చిందట. అయితే దాదాపు 18,000 కోట్లకు పైగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్టుగా కూడా గుర్తించిందని తెలుస్తుంది. అయితే ఈ కేసు 45 మంది వరకు కూడా నిందితులుగా ఉన్నట్టు విచారణలో తేలగా ఇప్పటి వరకు కూడా 12 మంది అరెస్ట్ అయ్యారు. ఇక తదుపరి అరెస్ట్ అనేది కూడా జగన్మోహన్ రెడ్డిదేనని కూడా ఒక ప్రచారం అయితే చాలా జోరుగానే సాగుతుంది. ఇక దీనికి మించి భారతిరెడ్డి పేరు కూడా సైతం ఈ కేసులో చేర్చుతారని కూడా ఒక రకమైనటువంటి టాక్ అయితే వినిపిస్తుంది. ఈ కేసులో మూలాలను కూడా శోధించి మరి కేసు నమోదు చేస్తున్నారని ఎక్కువ మంది గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా భారతీ సిమెంట్స్కు సంబంధించి కూడా ఈ మద్యం కుంభకోణం ద్వారా లావాదేవీలు జరిగాయనేసి కూడా సిట్ దర్యాప్తులో తేలినట్టు ఒక సమాచారం. ఇటీవల భారతీ సిమెంట్స్ కార్యాలయంలో తనిఖీలు కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డిలో కొంత భయాన్ని రేపుతున్నాయని, తన అరెస్టును అడ్డుకోవడం ఒకవైపు అయితే, మరోవైపు భార్య భారతిరెడ్డి పేరు కూడా చేర్చకుండా ఇక్కడ ఈ కేసుకు సంబంధించి చేర్చకుండా ఉండడం కోసం మరోవైపు ఇలా ఏకవ్యూహంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఇప్పుడు రాజకీయ కార్యకలాపాలను పక్కన పెట్టి న్యాయ నిపుణులతో చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం. ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా లేదా, ఆ తర్వాత భారతిరెడ్డి గారు కూడా అరెస్ట్ చేస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు వైసీపీ నేతల్లో కావచ్చు, కార్యకర్తల్లో కూడా కొంత ఆందోళన ఆందోళన అయితే చెందుతున్నారు. ఈ కేసులో ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం ఈ కేసులో ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు, ఇందులో భారతిరెడ్డి గారి ప్రమేయం ఉందా లేదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందా లేదా, అసలు ఈ కేసు కరెక్ట్గానే సాగుతుందా లేదా అనేది తెలియాలంటే దీనికి కాలమే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉంది. మరి కొన్ని రోజుల్లో దీంట్లో పూర్తి సమాచారం అందేటువంటి అవకాశం ఉంది. ఎవరెవరు జైలుకు వెళ్తారు, ఎవరెవరు బయట ఉంటారు, ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.